ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. యేసు రక్తము అను అంశమునకు సంబంధించి మొదటి ఎపిసోడుగా దేవుని కృప లేదా దేవుని వరప్రసాదము అనేటువంటి దాని గురించి మనం ధ్యానించినాము. దేవుని కృప మానవులకు ఏ విధంగా ఇవ్వబడింది, దానివలన ప్రయోజనాలు గత ఎపిసోడులో మనం ధ్యానించినాం. ఇక యేసు రక్తమునకు సంబంధించిన రెండో ఎపిసోడ్, ఆ కృపను మానవులు ఏం చేశారు అనేటువంటి దాని గురించి మనం ధ్యానించుదాం. ఈ రెండవ ఎపిసోడ్ మానవులు దేవుని కృపను పోగొట్టుకొనిరి. మానవులు దేవుని కృపను పోగొట్టుకొనిరి. దీనికి సంబంధించిన వాక్యము రోమీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమునూ లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో దేవుని కృప లేదా వరప్రసాదము లేదా దేవుని మహిమను ఆది తల్లిదండ్రులు పాపము చేసి పోగొట్టుకున్నారు. ఆదామవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయుటను బట్టి కృపను పోగొట్టుకున్నారు అని ఆది కాండము 2వ అధ్యాయము 16, 17 వచనములు మరియు 3వ అధ్యాయము 6, 7 వచనములలో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, గమనించాలి. దేవుడు చెప్పాడు ఆదామవ్వలకు, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనములో, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఈ కృప తొలగిపోతుంది అని దీని యొక్క అర్థమై ఉన్నది. అయితే గమనించాలి, వీళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఈ కృపను పోగొట్టుకున్నారు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. అందుకనే పౌలు గారు రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఈ విధముగా వ్రాశారు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో వ్రాయబడి ఉన్నది. అంటే ఆదాము యొక్క పాపమును బట్టి వారి సంతతిలో ఉన్న ప్రతి ఒక్కరిలో నుంచి కృప తొలగిపోయింది. అంటే దేవుని వరప్రసాదము తొలగిపోయింది. నేను మొదటి ఎపిసోడ్లో చెప్పా, దేవుని వరప్రసాదం అన్నా దేవుని కృప అన్నా ఒక్కటే. మరలా మీకు మొదటి ఎపిసోడ్ చూడని వాళ్ళకి అర్థం కావటానికి చెప్తున్నా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృప లేదా దేవుని వరప్రసాదము ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి పోగొట్టుకొనిరి. ఆ కృపను పోగొట్టుకుంట బట్టి కృప ద్వారా వచ్చిన 3 ప్రయోజనాలు వ్యతిరేకంగా మారిపోయాయి. కృప ద్వారా వచ్చిన 3 ప్రయోజనాలు ఏమిటది? అసాధారణమైన జ్ఞానము, దురాశ లేని జీవితము, దుఃఖము, వ్యాధి బాధలు, మరణము లేని జీవితం. ఈ 3 కూడా వ్యతిరేకమైపోయినాయి. అంటే అసాధారణమైన జ్ఞానం వల్ల సైతాను జ్ఞానంలోనికి వచ్చేసింది.
దీనికి వాక్యాధారం ఆదికాండం 3వ అధ్యాయము 6-7 వాక్యములు. అంత గొప్ప అసాధారణమైన జ్ఞానమును ఆది తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. గమనించారా? ఇక రెండవది, దురాశ లేని జీవితం వల్ల దురాశ ఏర్పడినది. మానవుల్లో దురాశ ఏర్పడిపోయింది. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు మనిషిలో దురాశ ఉంది అని చెప్తుంది. ఈ పాప నీ ముందని చెప్తుంది. నీకు మారు మనసు పొందినా కానీ ఈ పాప నీలో ఉండిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా నేను మారు మనసు పొందాను, నాలో ఈ దురాశ, ఈ పాప ఆలోచనలు, పాప తలంపులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయ్యా, నేను సరిగ్గా మారు మనసు పొందలేదేమో అని కొంతమంది సందేహమును వ్యక్తం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనసు పొందిన పాప నీలో ఉంటుంది. అది మారు మనసు పొందిన తర్వాత అణిగి ఉంటుంది. నీలో ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం ఇవన్నీ తగ్గితే మళ్ళీ పైకి లేస్తుంది. ఇది పోరాటం. చనిపోయే వరకు, సమాధికి వెళ్ళే వరకు ఈ పోరాటం మనలో ఉంటుంది. అందుకనే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుంచి అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంనకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి కృప తొలగిపోవటను బట్టి అసాధారణమైన జ్ఞానం పోయింది. 2 దురాశ మానవంలోనికి వచ్చేసింది. ఇక దుఃఖము, వ్యాధి బాధలు, మరణము ఏర్పడింది. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాలు, ఇవన్నీ పోల్చి చదివితే ఈ రిఫరెన్స్లన్నీ కృపను పోగొట్టుకొనుటను బట్టి దుఃఖము, వ్యాధి బాధలు, మరణం ఇవన్నీ వచ్చేసాయి ఆదామవ్వలకి. వాళ్ళ సంతతిలో పుట్టిన మనందరికి కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఆదాం సంతతిలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉంటాయి అన్నమాట. సైతాన్ జ్ఞానం ఉంటుంది, దురాశ ఏర్పడుద్ది, దుఃఖము, వ్యాధి బాధలు, మరణం కూడా వచ్చేస్తుంది. ఇక పరలోక భాగ్యమును పోగొట్టుకొనిరి. ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చూస్తే అక్కడ ఏదైనా వనం నుంచి గెంటి వేస్తాడు దేవుడు ఆదాం అవ్వలను. అంటే అర్థం ఏంటి? పరలోకాన్ని వాళ్ళకు మూసేశాడు. అర్థమైంది కదా? ఏదేని తోటలో నుంచి గెంటేశాడంటే దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో వాళ్ళకు ప్రవేశం లేదన్నమాట. కాబట్టి ఆది తల్లిదండ్రులైన ఆదాం అవ్వల్లో నుంచి వచ్చిన సంతతి అందరికీ పరలోక రాజ్య ప్రవేశం లేదన్నమాట. ఇక ఇంకొక నష్టం ఏంటంటే కృపను పోగొట్టుకుంటున్న బట్టి సైతానుకు దాసులయ్యి. అది దేనికి దాసులయ్యారు? సైతానుకు దాసులయ్యారు. అంతకుముందు మన నాయకుడు దేవుడైతే కృపను పోగొట్టుకున్నటను బట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి కృపను పోగొట్టుకున్నా, ఆ కృపను పోగొట్టుకున్నటను బట్టి మన నాయకుడు సైతాన్ అయిపోయాడు. సైతాను చెప్పు చేతల్లోకి వచ్చేసాం. సైతాను సామ్రాజ్యంలోనికి మనం వచ్చేసాం. ఈ విధంగా దేవుడిచ్చినటువంటి కృపను పోగొట్టుకొని ఈ క్రింది నష్టములను ఆది తల్లిదండ్రులు వారి సంతతిలో పుట్టిన వారందరూ కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మరి కృపను పోగొట్టుకొని ఇలా దౌర్భాగ్యమైన స్థితిలోనికి మనుషులు వచ్చేసారు కదా. మరలా దేవుడు ఏం చేశాడు? తర్వాత వాళ్ళకి మరలా అదే కృప ఇస్తేనే వీళ్ళకి పరలోక రాజ్యం, అదే కృప ఇస్తేనే ఆత్మీయ జీవితం. ఆ తరువాత దేవుడు వీళ్ళకి కృప ఇవ్వవలెనని నిశ్చయించుకున్నాడు.
తదుపరి ఎపిసోడ్లో దేవుడు మానవునికి ఏ విధంగా కృపిచ్చాడో మనం ధ్యానించుదాం. ప్రార్థన. దయామయుడా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన కృపను పాపం చేయటను బట్టి మేము పోగొట్టుకున్నాం ప్రభువా. మేము పాపం చేస్తే కృప దూరం అవుద్ది తండ్రి, చాలా నష్టపోయాం. మరలా మీరు కృప ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆ కృప ఏ విధంగా ఇచ్చారో తరువాత ఎపిసోడ్లో మేము ధ్యానించట. ఈ ఎపిసోడ్లో ఉన్న విషయాలను ప్రతి ఒక్కరూ హృదయంలో భద్రపరచుకుంటకు సహాయం చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.